హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో వాసుదేవుడు ద్రౌపదికి వివాహానికి కానుకగా ఒక 5 రత్నాలను ఇచ్చి ఇవి ధర్మానికి ఆధారాలు అని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అనంతము సత్యము సాధకలంకము చాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తరువాత ద్రౌపది ద్రుపద మహారాజుకు నమస్కారం చేసి తన అక్కయ్య అయిన శిఖండి, అన్నయ్య అయిన దృష్టద్యుమ్నుడి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతుంది. అప్పుడు ద్రుపద మహారాజు బాధతో వాసుదేవుడి దగ్గరికి వెళ్ళి, వాసుదేవ, ఈ బ్రాహ్మణుడు రథం పైన కూర్చోమన్నా కానీ పట్టుదలతో ఉన్నాడు, ఇతడు మహారాజు అవుతాడంటారా, సింహాసనంలో కూర్చుంటాడా అని అడుగుతాడు. అప్పుడు వాసుదేవుడు, నీ కూతురు మాత్రం ఖచ్చితంగా సింహాసనంపై కూర్చుంటుంది, నీ కూతురి భవిష్యత్తు మీద దిగులు ఉంది. భవిష్యత్ అనేది ప్రతిరోజు ప్రతి క్షణము రూపుదిద్దుకుంటూనే ఉంటుంది. భవిష్యత్ అంటే మరేదో కాదు మహాశయ, భవిష్యత్ అంటే మనము ఈరోజు తీసుకునే నిర్ణయాలు, దాని కర్మఫలం కూడా. మనం ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు కూడా సంతోషంగానే ఉంటుంది అని చెప్తాడు. ఆ తర్వాత హస్తినాపురంలో భీష్ముడు విదురుడితో, విదురా, ఒక బ్రాహ్మణ యువకుడు అత్యంత కఠినమైన ధనుర్విద్యాలు పోటీలో గెలిచాడంట అని అంటాడు. అప్పుడు విదురుడు, అవును పెదనాన్న, మన గూఢాచారులు కూడా అదే సమాచారం ఇచ్చారు. స్వయంవరంలో రాకుమారులు ఎవరూ గెలవలేదట, ఒక బ్రాహ్మణ యువకుడే గెలిచాడు అని చెప్పారు అని అంటాడు. అప్పుడు భీష్ముడు, అయితే నీవు వెంటనే కాంపిల్యానికి వెళ్ళి ఆ బ్రాహ్మణ యువకుడిని, ఆయన 4 అన్నదమ్ములను, అలాగే వాళ్ళ అమ్మని కూడా వెంటనే హస్తినాపురానికి తీసుకురా. పంచపాండవులు బ్రతికే ఉన్నారన్న విషయం ఎవరికీ తెలియకూడదు. ఆ శకుని ఏదో ఒక వ్యూహం పన్నేలోపే నీవు వెంటనే వెళ్ళి ఆ పంచపాండవులను, వాళ్ళ అమ్మని హస్తినాపురం తీసుకురా విదురా అని చెప్తాడు. అప్పుడు విదురుడు, సరే పెదనాన్న, నేను వెంటనే వెళ్ళి వాళ్ళని హస్తినాపురానికి తీసుకువస్తానని వెళ్తాడు. ఆ తర్వాత భీముడు అర్జునుడిని, ద్రౌపదిని తీసుకొని అడవిలో నడుస్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడు వివాహ మంత్రాలు చదువుతూ ఉంటాడు. అప్పుడు ద్రౌపది సరదాగా అర్జున్ని ఆట పట్టిస్తూ, బ్రాహ్మణ మహాశయ, వివాహం జరగాలంటే వధువుకి వరుడు పేరు, వరుడికి వధువు పేరు తెలిసి ఉండాలి కదా అని అడుగుతుంది. అప్పుడు బ్రాహ్మణుడు, అవును నిజమే కదా, ఈ బ్రాహ్మణ యువకుడిని నేను అసలు పేరు అడగడమే మర్చిపోయాను. ఓ బ్రాహ్మణ యువకుడా, నీ పేరేమిటి అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు ఏమి చెప్పాలో తెలియక తడబడుతూ వటేశ్వర్ అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మరి గోత్రం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు, గోత్రమా, ఇప్పుడు గోత్రంతో పని ఏముంది మహాశయ అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, వివాహం జరిపించాలంటే గోత్రం ఖచ్చితంగా ఉండాలి కదా అని అంటాడు. అప్పుడు అర్జునుడు, మీరు మాకు మార్గమధ్యంలోనే వివాహం జరిపిస్తారా ఏంటి బ్రాహ్మణ మహాశయ అని అంటాడు. వెంటనే భీముడు ఆ బ్రాహ్మణుని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పుడు ద్రౌపది పెద్దగా నవ్వుతూ, ఎట్లయినా మీ అన్నయ్య మంచి పనే చేశారు, మీ రహస్యాన్ని బయటికి రానివ్వలేదు కదా అని అంటుంది. అప్పుడు అర్జునుడు, రహస్యమేముంది అని అంటాడు. అప్పుడు ద్రౌపది, ఏమో నాకెలా తెలుస్తుంది, కానీ ఖచ్చితంగా ఏదో రహస్యమైతే ఉంది. మీరు మీ గోత్రం చెప్పరు, అలాగే మీ పేరు కూడా మీకు గుర్తుకు రాలేదు. మీరు విశ్వంలోనే సర్వశ్రేష్టమైన ధనుర్ధారి, కానీ చేతిలో ధనస్సు కూడా లేదు అని అంటుంది. అప్పుడు అర్జునుడు, నేను ధనుర్విద్య నేర్చుకున్నాను, దానిలో అందరూ ఉత్తముడు అంటారు, కానీ నాకు శ్రేష్ఠుడు అని అనిపించుకోవాలని ఏమీ లేదు. బ్రాహ్మణుని కదా, అందుకే చేతిలో ధనస్సు లేదు.
దీనిలో రహస్యం ఏముంది అని అంటాడు. అప్పుడు భీముడు అక్కడే నుంచొని ఆగిపోతాడు. అప్పుడు అర్జునుడు ఏమైంది అన్నయ్య ఇక్కడే ఆగిపోయారు అని అంటాడు. అప్పుడు భీముడు ఏమో ఈ బ్రాహ్మణ మహాశయుడు రాజకుమారికి ఇంకా వివాహం జరగలేదంట, కనుక నీతో ఒక్కదాన్నే విడిచిపెట్టకూడదు అని అన్నాడు అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మళ్ళీ వివాహ మంత్రాలు మొదలు పెడతాడు. నీ గోత్రం ఏమిటో చెప్పు అని అంటాడు. అప్పుడు అర్జునుడు మీరు మాకు మార్గమధ్యంలోనే వివాహం జరిపిస్తారా ఏంటి బ్రాహ్మణ మహాశయ అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు లేదు, మీకు రాజ్యంలోనే వివాహం జరుగుతుంది, కానీ నేను వివాహ మంత్రాలను గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాను అని అంటాడు. అప్పుడు అర్జునుడు నిజంగా ఇవి వివాహానికి జరిపే మంత్రాలేనా అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు నీవు బ్రాహ్మణుడివై ఉండి నీకు వివాహ మంత్రాలు తెలియదా అని అంటాడు. వెంటనే అర్జునుడు భీమన్నయ్య మరి మీ వివాహం జరిగేటప్పుడు వేరే మంత్రాలు వినిపించాయే అని అంటాడు. అప్పుడు భీముడు రకరకాలుగా శబ్దాలు చేసి ఇవే నా వివాహానికి జరిగే మంత్రాలు అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఎవరైనా పిశాచంతో వివాహం చేసుకున్నావా ఏమిటి అని అంటాడు. అప్పుడు అర్జునుడు బటుకేశ్వర మహాశయ మీరిప్పుడు మా అన్నయ్యకు చాలా కోపం తెప్పించారు అని అంటాడు. అప్పుడు భీముడు వెంటనే ఆ బ్రాహ్మణుని కిందకు దించి నా భార్యను నువ్వు పిశాచి అని అంటావా అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అవును కదా, మరి రాక్షసులను వివాహం చేసుకోవాలన్న ధైర్యం మనుషులెవరికీ ఉండదు కదా అని అంటాడు. రాజకుమారి కాపాడండి అని ద్రౌపది దగ్గరికి వెళ్ళి నుంచుంటాడు. అప్పుడు ద్రౌపది మీరు చెప్పింది నిజమే బ్రాహ్మణ మహాశయ, కానీ రాక్షసుడైన హిడింబుణ్ణి వధించి ఆమె చెల్లెలైన హిడింబిని పెళ్లి చేసుకోవడం అవసరమైనప్పుడు తప్పదు కదా అని అంటుంది. అప్పుడు భీముడు ఈ విషయం మీకెలా తెలుసు రాజకుమారి అని అంటాడు. అప్పుడు ద్రౌపది రాజులకు గూఢచారుల నుంచి రాజ్యం నలుమూలల నుంచి సమాచారాలు వస్తాయి అని అంటుంది. కానీ బటుకేశ్వర మహాశయ రాక్షసులతో యుద్ధం కేవలం రాక్షసులే చేయగలరు కదా అని అడుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు పరశురామ ప్రభువు ద్రోణాచార్యుల మినహా ఏ బ్రాహ్మణుడు రాక్షసులతో యుద్ధం చేయలేడు అని అంటాడు. అప్పుడు ద్రౌపది పెద్దగా ఏడుస్తూ అంటే నన్ను ఒక రాక్షసుడు గెలుచుకున్నాడా, నేను ఈ రాక్షసుడితో వెళ్ళాలా అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అర్జునుడు రాజకుమారి మీరు ఏడవకండి, నన్ను చూస్తే అంత భయంకరంగా కనిపిస్తున్నానా అని అంటాడు. అప్పుడు భీముడు అంటే రాక్షసులందరూ భయంకరంగా ఉంటారని నీ ఉద్దేశమా అని అంటాడు. ఆ వెంటనే అర్జునుడు లేదు భీమన్నయ్య, అంటే మనం ఇప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్నాం కదా అని అర్థము, వదినమ్మ కూడా ఇలాగే ఏడుస్తూ ఉంటారా, ఇప్పుడు ఏం చేయాలి భీమన్నయ్య అని అంటాడు. అప్పుడు భీముడు నీవు వెళ్ళి రాజకుమారి క్షమాపణ చెప్పు, వివాహ దాంపత్యంలో క్షమాపణలు చెప్పడం అత్యవసరం, నేను అనుభవంతో చెప్తున్నాను వెళ్ళు అని అంటాడు. ఆ తర్వాత అర్జునుడు ద్రౌపది దగ్గరకు వెళ్ళి నన్ను క్షమించండి రాకుమారి, దయచేసి మీరేవడకండి, నేను మీకు ఒక అబద్ధం చెప్పాను, మేము బ్రాహ్మణులం కాదు క్షత్రియులం, మేము రాజ్యాన్ని త్యజించాము, అజ్ఞాతంలో ఉండాలని నిర్ణయించుకున్నాము అని అంటాడు. అప్పుడు ద్రౌపది నవ్వుతూ నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు, మీ నోటి నుంచే ఆ విషయం చెప్పించాలని ఇలా చేశాను, పదండి వెళ్దాము అని అంటుంది. అది విన్న బ్రాహ్మణుడు మీరు క్షత్రియులా, బ్రాహ్మణులు కాదా, నాకు ఎంత నమ్మక ద్రోహం చేశారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని కోప్పడతాడు. అప్పుడు ద్రౌపది ఆగండి బ్రాహ్మణోత్తమ, మీరు దయచేసి దక్షిణైనా స్వీకరించండి, అలంకరణని వాళ్ళు వదులుకున్నప్పుడు ఆభరణాలను నేను ఏ విధంగా ధరించగలను అని అంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు సరే రాజకుమారి, బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వడం నీకెంతో మంచి జరుగుతుంది, నీ సౌభాగ్య చిహ్నాలు తప్ప మిగతావన్నీ నాకు ఇచ్చేయి అని అంటాడు. అప్పుడు ద్రౌపది ఆ బ్రాహ్మణుడికి నగలు ఇచ్చేసి వాళ్ళు బయలుదేరుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈశ్వరుడా, నాతో ఎందుకు ఇలాంటి పని చేయించావో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అని బాధపడతాడు. ఆ తర్వాత సహదేవుడు ధర్మరాజు నకులుడు ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు సహదేవుడు అన్నయ్య నాకు ఆ సభలోకి అడుగుపెట్టిన వెంటనే అర్జునుడు ఖచ్చితంగా గెలుస్తాడని అనిపించింది అని అంటాడు. అప్పుడు ధర్మరాజు నీ భవిష్యవాణి ఎప్పుడు అబద్ధం కాదు కదా సహదేవా, కానీ వీళ్ళు ఇంకా రావడం లేదేమిటి అని ఎదురు చూస్తారు. అప్పుడే భీముడు అర్జునుడిని ద్రౌపదిని తీసుకొని అక్కడికి వస్తారు. అప్పుడు ధర్మరాజు ఏమైంది భీమా, ఇంత ఆలస్యం ఎందుకైంది అని అడుగుతాడు. అప్పుడు భీముడు నాకు ఒక అవకాశం దక్కుతుందని ఎదురు చూస్తూ ఉండిపోయాను, కానీ ఆ అవకాశం దక్కకుండానే పోయింది అని అంటాడు. అప్పుడు ధర్మరాజు అంటే అర్థం ఏమిటి భీమా అని అంటాడు. అప్పుడు భీముడు ఇదంతా శకుని మామ పన్నాగమే అన్నయ్య, రాజులందరినీ యుద్ధానికి రెచ్చగొట్టాడు, అప్పుడు కనుక దుర్యోధనుడు యుద్ధానికి వచ్చుంటే నేను తప్పకుండా అతన్ని చంపేసేవాణ్ణి, కానీ అక్కడి నుంచి వాళ్ళ నలుగురు ముందే వెళ్ళిపోయారు, బహుశా భయపడినట్టు ఉన్నారు అని అంటాడు. వెంటనే అర్జునుడు అంగరాజు గురించి అలా మాట్లాడొద్దు భీమన్నయ్య, అతనికి భయం అంటే ఏమిటో తెలియదు అని అంటాడు. ఆ తర్వాత నకులుడు
అన్నయ్య సుమంగళ, మీరేమిటి సోమేశ్వరుణ్ణి భీముడు అని పిలుస్తున్నారు అని అంటాడు. అప్పుడు అందరికీ విషయం తెలుసు కదా, అందరూ నవ్వుతారు. అప్పుడు ద్రౌపది, మరి మీరేమిటి వటేశ్వరుణ్ణి సుమంగళ అని పిలుస్తున్నారు, మీరు చెప్పిన పేరు అదే కదా అని అర్జునుడిని అడుగుతుంది. అప్పుడు ధర్మరాజు, అర్జునుడు తప్పకుండా మనమెవరో రాజకుమారికి చెప్పేసే ఉంటాడు, నీవు మంచి పనే చేసావు అర్జున, వివాహ జీవితంలో దాపరికాలు ఉండకూడదు అని అంటాడు. అప్పుడు ద్రౌపది ధర్మరాజు కాళ్ళకి నమస్కరించబోతూ ఉండగా ధర్మరాజు, రాజకుమారి మీకు ఇంకా వివాహం జరగలేదు కనుక మీరిప్పుడు పాంచాల రాజ్యానికి రాజకుమారి, ఒక రాజకుమారి ఇలా వేరే వాళ్ళ చరణాలను స్పృశించడం మంచిది కాదు అని అంటాడు. అప్పుడు ద్రౌపది, నేను మీ తమ్ముడితో దాంపత్యం కొనసాగించాలన్న సంకల్పం తీసుకున్నాను కదా అని అంటుంది. అప్పుడు ధర్మరాజు, లేదు, మొదటగా మా తల్లి కాళ్ళకే నమస్కరించాలి, వివాహంలో ఏదైనా హక్కు ఉంది అంటే అది తల్లిదండ్రులకే ఉంటుంది కనుక మనం ముందు వెళ్ళి అమ్మకి ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి అందరూ అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ సమయంలో కుంతీదేవి ఆశ్రమం లోపల ఏదో పూజ చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో సహదేవుడు వెనక్కే ఉండిపోతాడు. ఏదో చెడు జరుగుతున్నట్లు సహదేవుడికి అనిపిస్తుంది. ఆకాశంలో కూడా భయంకరమైన మార్పులు కనిపిస్తాయి. అప్పుడు సహదేవుడు పరిగెత్తుకుంటూ అర్జునన్నయ్య ఆగండి అని వెళ్తూ ఉండగా కింద పడిపోతాడు. ఆ తర్వాత అర్జునుడు ద్రౌపదిని తీసుకొని కుంతీదేవి దగ్గరికి వెళ్తాడు. అమ్మ, నాకు దానంగా ఏం లభించిందో చూడండి అని అంటాడు. అప్పుడు నకులుడు, చూడండమ్మా, అర్జునన్నయ్య అదృష్టం ఆ దానం వల్ల ఎలా మారిపోతుందో అని అంటాడు. వెంటనే కుంతీదేవి వెనక్కి కూడా తిరిగి చూడకుండా, అలా మాట్లాడవద్దు నకుల, నేను మీకు చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, దానమైనా సరే దండనైనా సరే మీ 5గురు సమానంగా పంచుకోవాలి, అలా మాట్లాడవద్దు అని అంటుంది. అప్పుడు ధర్మరాజు, అమ్మ అది కాదు అని చెప్పబోతూ ఉండగా కుంతీదేవి, ఇది నా ఆదేశం యుధిష్ఠిరా, అర్జునుడికి ఏది లభించినా సరే మీ 5గురు సరి సమానంగా పంచుకోవాలి అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.